ఒంటరితనం మిమ్మలను అందరూ మరచిపోయినట్లుగా మీకు హృదయంలో అనిపిస్తున్నదా? కానీ దేవుడు మిమ్మలను ఎన్నడూ విడిచిపెట్టడు అనే విషయాన్ని మరచిపోకండి. మనుషులు దూరమైన దేవుని సన్నిధి మీతో ఉంటున్నది. ఆయన మీ బాధను తెలుసుకొని మీ ప్రార్థనలను విని మీ హృదయాన్ని ఆదరణతో నింపుతున్నాడు. మీ యొక్క నిశ్శబ్ద క్షణాలలో ఆయన మీతో నడుచును అనే విషయాన్ని మరచిపోకండి. మీ బలహీనతలలో ఆయన మీకు బలాన్ని ఇచ్చును. మీ జీవితంలో ఏ యొక్క స్థలమంతా అయ్యో ఖాళీగా ఉన్నదే అని మీరు బాధపడుచున్నారో ఆయన సమాధానముతో మీ జీవితాన్ని నింపును. దేవుని ప్రసన్నత మీ యొక్క ఒంటరితనాన్ని మార్చును. మీరు ఒంటరి కాదు, దేవుడు మీతోనున్నాడు. ఎవరు మీ నుంచి దూరమైనా దేవుడు మీతో కూడా ఉన్నాడనే విషయాన్ని మరచిపోకండి. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఎవరంతా నాతో కూడా చేరి ప్రార్థన చేస్తున్నారో దేవుని యొక్క కృపా ప్రసన్నతతో వీళ్ళను నింపండి. మీ సమాధానంతో వీళ్ళను నింపండి. దేవా, వీళ్ళ ఒంటరితనం మారునుగాక, వీళ్ళ అసమాధానం మారునుగాక. వీళ్ళ జీవితాన్ని మీ సమాధానంతో నింపండి నాయన, మీ శాంతితో నింపండి నాయన. వీళ్ళను ఆశీర్వదించండి. మీ కృపా కనికరమతో కూడా నింపి ఈరోజు గొప్ప సాక్ష్యంగా వీళ్ళను నింపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.